నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్య పాలన కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్ష ముషిని రామకృష్ణారావు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఈసారి తప్పక కొత్తపేట నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఇంటింటా కాంగ్రెస్ పేరున కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ ప్రజలను స్వయంగా కలిసి జరగనున్న ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో 2019లో కొత్తపేట ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఈ నియోజకవర్గంలో ఇంటింటా ఏ సమస్య వచ్చినా ప్రజల మధ్యకి వెళ్లి మనం కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మీ అందరూ కూడా ప్రతి కార్యక్రమంలోనూ కార్యకర్తలైన వారు నాయకులైన వారు పాల్గొంటూనే ఉన్నారు. ఈ రోజు కూడా మనం కొత్తపేట నియోజకవర్గంలో అనేక కుటుంబాల వారిని వందలాది మందిని కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకెళ్తూ ఉన్నది. రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో మరింత ప్రభంజనం అందుకుంటూ ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మనందరం కూడా సమైక్యంగా కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. మనం ఈవేళ ఉదయం నుంచి ప్రజల మధ్యకి వెళ్లినప్పుడు ప్రతి చోట కూడా కాంగ్రెస్ కి అత్యంత ఆదరణ కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా షర్మిలమ్మ గారు వచ్చారు అనేటువంటి విషయం చాలా ఉత్సాహంగా సంతోషంగా రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యం మళ్లీ వస్తాదని ఇందిరమ్మ రాజ్యం మళ్లీ వస్తాదని రావాలని కూడా కోరుకుంటున్నామని ప్రజలు మనం స్వాగతించడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కొత్తపేట నియోజకవర్గంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటమే ఏకైక ధ్యేయంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కష్టపడి పనిచేయాలి. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలోనే చింతలపూడిలో జరుగుతున్న రా కదలిరా టీడీపీ మహాసభకు తరలి వెళ్తున్నామని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చెంటి అన్నారు. ముందుగా టీడీపీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయకత్వంలో చింతలపూడిలో జరుగుతున్న రా కదలిరా మహాసభకు విశేష స్పందన లభిస్తుందని వెల్లడించారు. ఈ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుందో ఆ సభకు ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి 10,000 మంది దాకా మహిళలు గాని అలాగే పురుషులు గాని అందరూ కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న కార్లు గాని అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న మినీ ఆటోలు గాని అలాగే ఏలూరు నియోజకవర్గంలో బస్సులు గాని పక్కన జంక్షన్ నుంచి కూడా తెప్పించాం. అంటే అందరికీ కూడా ఇంకా సమకూర్చలేని విధంగా జనం అందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి అందరూ కూడా బయలుదేరి చింతలపూడికి వెళ్తున్నాం. తప్పనిసరిగా చింతలపూడి నియోజకవర్గంలో భారీ సక్సెస్ తో 1,50,000 మంది దాకా జనం అక్కడ 7 నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు. తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా రా కదిలిరా సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారో ఈ రోజున ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మరి ఎన్నికల శంఖారావం పూరించడానికి మరి ఆయన వస్తున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు మరి ఏలూరు నుంచి మేమందరం కూడా తరలి వెళ్తున్నాం. అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సమర ఉత్సాహంతో కథం తొక్కుతూ కూడా చింతలపూడి వెళ్తాం జరుగుద్ది. అందరూ కూడా ఎందుకంటే చాలా మంది బైకుల్లో వస్తా ఉన్నారు. ఎందుకంటే అంత దూరం బైకుల్లో వెళ్ళినందుకు కార్యకర్తలకు ఏమి జరగకూడదనే ఉద్దేశంతో అందరికీ కూడా ఏదైతే ప్రైవేట్ బస్సులు విజయవాడ నుంచి కూడా తెప్పించి అందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించాం. తెలుగుదేశం పార్టీ అంటే స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఒక పిలుపు ఇవ్వడంతో ఎంతమంది అందరూ కూడా వచ్చారు. మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళందరికీ ఓన్లీ భోజన వసతి సదుపాయాలు కల్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈ సభ ఏదైతే విజయవంతంతో రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు కడియాల విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో జరుగుతున్న రా కదలిరా సభకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని వారు తెలిపారు. రాబోయే ఎన్నికలలో విజయం సాధించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని వారు తెలియజేశారు.
నిర్వహించడం జరుగుతుంది. మా నాయకుడైనటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరినీ కూడా సమీకృతం చేసి రా కదలిరా అనేటువంటి ఒక్క నినాదంతో వేలాది మంది ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ రోజున కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏలూరులో బడేటి చంటి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున సుమారు 8,000 మంది నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వీరందరూ కూడా కొన్ని వందల వాహనాలతో ఈ రోజున చింతలపూడిలో జరుగుతున్నటువంటి రా కదలిరా అనేటువంటి కార్యక్రమానికి ఒక బహిరంగంగా ర్యాలీతో మేము ఆ బహిరంగ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతా ఉంది. ఈ రోజున చూసుకున్నట్లయితే ఏదైతే 4.5 సంవత్సరాల నుంచి కూడా ఏలూరులో బడేటి చంటి గారు ఆయనకి నియోజకవర్గ ఇచ్చినప్పటి నుంచి కూడా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని అధికారులు తమకు విలువ ఇవ్వడం లేదని కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల నగర పంచాయతీ కౌన్సిలర్లు ఆరోపించారు. 1, 2, 3వ వార్డుల్లోని కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్లు వర్కర్లకు ఏదైనా వర్క్ చెబితే తమకు విలువ లేదని ఆరోపించారు. డ్రైనేజీలు శుభ్రపరచడానికి తన అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ఇప్పుడు మీ ప్రధాన ఆరోపణ వచ్చేసి విలువలు ప్రాధాన్యత లేదని ఒకటేనా? నోరు ఎత్తగిల్లా కూడా నోరు మున్సిపాలిటీ వచ్చింది కాబట్టి శాశ్వతంగా నోరు మున్సిపాలిటీ అని చెప్పి ఈరోజు రాజీనామా చేశాను. నువ్వేమన్నా మాట్లాడతావా ప్రశాంత్? ఒకటో వార్డు ప్రతినిధిగా ప్రశాంత్ నేను కూడా వినిపించుకుంటున్నాను. మేము పార్టీ కోసం చాలా విధాలుగా ప్రయాసపడడం, కష్టపడడం, పనిచేసాము. కానీ ఇప్పటికీ మేము గెలిచి 2.5 సంవత్సరం అవుతా ఉంది. ఎమ్మెల్యే గారి అధికారం ముందుకొని 5 సంవత్సరాలుగా పూర్తి కాబోతుంది. మొదటి నుంచి కూడా మేము పార్టీకి చాలా కష్టపడి పనిచేసాము. ప్రజలు అనేక విధాలుగా వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ మా వంతు ప్రయాసపడ్డాం. కానీ మాకు ఎక్కడ కూడా 5 సంవత్సరాలు గడిచినప్పటికీ మాకంటూ ఒక విలువ, ఒక గౌరవ మర్యాదలు అనేది దక్కడం లేదు. దానికి కారణం, నిదర్శనం ఏంటంటే ఈ అజెండానే చెప్పచ్చు. ప్రతిసారి కౌన్సిలింగ్ జరుగుతున్న ప్రతి అజెండా కూడా ఏదో ఇంటికి ఒక రోజు ముందు వస్తుంది. అది ఇంత ముందు అడగడం వల్ల ఒకసారి ఈరోజు కౌన్సిలింగ్ అంటే రాత్రి వస్తూ ఉంటుంది. ఒకసారి మేము అడగడం వల్ల 2 రోజుల ముందు, 3 రోజుల ముందు కూడా ఈ మధ్యకాలం. బహుజనులకు రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి అన్నారు. కడప జిల్లా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డిఎస్ జయరాం అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ బహుజనులు అందరూ కలిసికట్టుగా బహుజన సమాజ్ పార్టీని బలపరచారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరోసారి ఈ 2 కులాలు పార్టీలు ఇచ్చేటువంటి కపట వాగ్దానాలని నమ్మకుండా, వాళ్ళ ప్రలోభాలకు నమ్మకుండా రాబోయే ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మార్గంలో, చూపించిన మార్గంలో నడుస్తున్నట్టు బహుజన సమాజ్ పార్టీ ఓటేయడం ద్వారా ఈ సమస్యలు మీ జీవితాలను చక్కపరుచుకోవాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ పిలుపునిస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క బహుజన కుటుంబం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ హామీలు ఇస్తున్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని ప్రతి ఒక్క పేద వ్యవసాయ కార్మికుడికి ఈ రోజున ఒక్కొక్కరికి కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ వాగ్దానం చేస్తున్నది. అలాగనే ఎవరైతే చదువుకుని నిరుద్యోగులకు ఉన్నటువంటి బహుజన కులాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం, ఉపాధి కల్పించేటువంటి హామీ ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఇస్తున్నది. అలాగనే విద్యను వ్యాపారంగా మార్చారు. విద్య అనేటువంటిది ఈ రోజున చదువుకోవడానికి బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు సంస్థలు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి విద్యా వ్యాపారాన్ని అడ్డుకట్ట వేసి ప్రభుత్వమే విద్యని కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడానికి బహుజన సమాజ్ పార్టీ బహుజన కులాలకు హామీ ఇస్తున్నది. అలాగనే వైద్యం కూడా ఈ రోజున కార్పొరేట్ వైద్యం మొత్తం కూడా ఈరోజు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఈ వైద్యాన్ని, ఆరోగ్యాన్ని బయటకు తీసి ప్రభుత్వమే ప్రజలకి ఉచితంగా అన్ని రకాలైనటువంటి జబ్బులకి
వైద్యం అందించేటువంటి విధంగా, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి విషయాన్ని ప్రజల ముందు తెలియజేస్తున్నాం. అంతేకాక ఈ దేశం సంపద ఎవరి చేతుల్లో అయితే ఉన్నదో ఆ సంపదలో భోజన కులాలకు వాటా కావాలి. కాంట్రాక్టులు కానివ్వండి, పరిశ్రమల్లో వాటాలు కానివ్వండి, ఇతర అన్ని రకాల్లో కూడా భోజనాలకి ప్రాతినిధ్యం వచ్చే విధంగా పరిపాలన. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణం కేసీఆర్ గార్డెన్లో తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక కనీసం వారికి గుర్తింపు లభించలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బడుగు బలహీన వర్గాలు ఉద్యమకారులు ఆగమైపోయారని ఆరోపించారు. ప్రయత్నం చేసే సందర్భంలో నేను పర్య నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎన్నో ప్రోగ్రాంలలో మేము పాల్గొనడం జరిగింది. అలాంటి సందర్భం లోపల ఈరోజు ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల గురించి సోదరుడు శ్రీనివాస్ నాయకత్వం లోపల మహేశ్వర్ ఈరోజు కార్యక్రమం పెట్టి స్థానిక నాయకులు జనార్దన్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఆగిరెడ్డి గారు, శ్రీదేవి గారు అందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం వీరేందరూ అంతా కూడా కలిసి, ఎందుకంటే ఎవరైతే ఉద్యమం గురించి పోట్లాడిందో మా పెద్దలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మన చెవెళ్ల గడ్డ మీద పెట్టారు. వీళ్ళందరూ కూడా బాధ్యతగా ఉండాలని మా యొక్క సోదరుడు స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు నాకు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఒక భరోసా ఇవ్వాలి. మన రాష్ట్రం లోపల, తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల వారికి సముచిత న్యాయం చేస్తాం. 250 గజాల భూమి ఇస్తాం. ఇంకా ఇదే కాదు, ఇంకా భవిష్యత్తు లోపల చాలా పెద్ద ఎత్తున మన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తెలంగాణ ఉద్యమకారులకు భరోసా ఇవ్వాలని చెప్పి నన్ను ఈరోజు మన చెవులకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కృషి చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదన్న విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించినటువంటి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా వారి ములుగు జిల్లాలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంకు ములుగు జిల్లా కలెక్టర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్కతో కలిసి ఘట్టమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్లో ఓ బియ్యం దుకాణంలో చోరీ జరిగింది. ఈ చోరీలో 5,50,000 రూపాయల నగదును దుండగులు చోరీ చేశారు. షాప్ యాజమాని పఠాన్ మౌలాలి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని అర్బన్ సిఐ పోలీస్ సిబ్బంది వివరాలను సేకరించనున్నారు. బియ్యం పగలగొట్టకుండా గడే పగలగొట్టిండ్రు. లోపల సీసీ కెమెరా ఉన్న కూడా డిస్క్ కట్ చేసి ఎత్తుకోమన్నారు. లోపల గడేసింటే వాకిలికి కూడా పాల్గొట్టి లోపల అలమార వాకిలి పాల్గొట్టి 5,4 లక్షలు క్యాష్ ఉంటే ఎత్తుకోమన్నారు. ఈరోజు దొంగలు మేము ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. పోలీసులు కానిస్టేబుల్ అంతా వచ్చి చూసుకున్నారు. దీనికి మీ పై అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని. ఉదయం ఆ డబ్బులు వేరే వాళ్ళు ఒడ్లోకి వస్తానని ఆ డబ్బులు మేము ఇవ్వాలని అన్నీ పెట్టి బిగం వేసుకొని ఇంటికి వినాను. అది తెల్లారి మేము నమాజ్ చూసుకొని డైలీ ఓపెన్ చేసి వచ్చేసరికి లేదు. ఈ నెల 11న రాజమండ్రిలో జరిగే దళిత సింహగర్జన రాష్ట్ర రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ అవుతుందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలోని అసంతృప్తితో ఉన్న దళితులందరికీ బయటకు తీసుకువచ్చి ఏకం చేయడమే కాకుండా ఆత్మగౌరవంతో బ్రతికేలా చేయడమే తన ప్రధాన ఉద్దేశమని వ్యాఖ్యానించారు.
రిజర్వేషన్లు దాంట్లో తీసేశాడు. ఓన్లీ 60 సీట్లకే రిజర్వేషన్ పెట్టాడు. అంటే దీనివల్ల ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు మరి ఎంత దారుణంగా మరి మోసపోతున్నారో మనం చూడొచ్చు. అంటే గొప్ప వాళ్ళే మెడిసిన్ చదవాలి, పేదవాళ్ళు అనుకున్న వాళ్ళు, దళితులు, బీసీలు మెడికల్ కోర్స్ చదవకూడదు అన్నది ఈయన ఉద్దేశం. ఈయన చెప్తున్న మాటలు, నేను ఉద్యోగంలో ఒక్కడనే ఉండిపోయాను, నన్ను అందరూ కూడా నన్ను చాలా విధంగా చేస్తున్నారు అంటున్నాడు. కానీ నీకు అండగా ఉన్న, నీకు ఓటేసిన, పూర్తిగా 90% నుంచి 100% ఓట్లు వేసిన దళితుల్ని నువ్వు మోసపుచ్చుతున్నావు. నీ అంత మోసగాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. యూఆర్ చీటర్. ఎందుకంటే దళిత జాతిని మోసగిస్తున్న మోసగాడు ఎవరైనా ఉన్నారంటే నువ్వే. ఎందువల్లంటే నిన్ను నమ్ముకుని నీకు ఓటేశాం, నిన్ను నమ్ముకుని ఎన్నో కళలు కన్నారు దళితులు. ఈ రోజున ఒక్కరికి ఇంతకుముందు గవర్నమెంట్లో కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ, ఏ గవర్నమెంట్లో చూసుకున్నా కానీ ₹1,00,000 సబ్సిడీ రుణాలు వచ్చి, ఆ రుణాల గురించి కళ్ళు కాయల్లాగా యువత అంతా ఎదురు చూసింది. మా జగనన్న వస్తాడు, జగనన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రుణాలన్నీ మాకు వస్తాయి, మేము ఏదో ఉపాధి పెట్టుకుని మేము బాగుపడొచ్చని కళ్ళు కాయల్లాగా ఎదురు చూశారు. కానీ ఒక్క సబ్సిడీ రుణం కార్పొరేషన్ నుంచి ₹1 కూడా నువ్వు ఒక్కడికి కూడా రుణం ఇవ్వకుండా జాతిని మొత్తం మోసం చేశామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే NSFDC, నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని నుంచి కార్లు ఇచ్చేవారు లాస్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో. మరి ఈ రోజున అది పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి. ఈ రకంగా భూమి కొనుగోలు పథకం కానీ, కులాంతర వివాహాల ప్రోత్సాహకం రద్దు కానీ, లేకపోతే అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా నేను జగనన్న విదేశీ విద్యా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు విశాఖలో ఆందోళన చేపట్టారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ₹10,000 చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టాక హామీని తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మేము వస్తే ₹10,000 వేతనం అన్నది చేస్తామని చెప్పి డిమాండ్ చేసి అప్పుడు అడిగారు. మేము పాదయాత్రలో కూడా అడిగాము, మధ్యాహ్న భోజన పథకం చాలా ఇదిగా ఉందంటే మేము వస్తామమ్మా మమ్మల్ని గెలిపించండి, మేము ₹10,000 ఇస్తామని చెప్పారు. కానీ ఆమె అయితే నిలబెట్టలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే ఉందో ఆ చంద్రబాబు నాయుడు ₹2,000 ఏదైతే ప్రకటించారో ఆ ₹2,000 ప్రకటించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹10,000 వేతనం అన్నది పాదయాత్రలో చెప్పింది మాకేమీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు గ్యాస్ ప్రభుత్వం చాలా గ్యాస్ అయితే వండి పెట్టాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయితే ఇప్పుడు గ్యాస్ కూడా లేదు, నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చారో ఆమెనా ఇచ్చారు తప్ప ఇప్పటికొచ్చి ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికి ₹1 కూడా పెంచలేదు. కనీసం ఎలా వండి పెట్టాలన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ అన్నది తెలియట్లేదు. అలాగే రాగి జావ వండి పెట్టమని ప్రభుత్వం నుంచి వచ్చింది, రాగి జావకి ₹1 కూడా రాగి జావ వండి పెట్టినందుకు ₹1 కూడా ఇవ్వట్లేదు. ఎలా వండి పెట్టాలనేది కూడా చెప్తున్నాము. గుర్తింపు కార్డులు ఎప్పటి నుంచో గతం నుంచి అడుగుతున్నాము, అవి కూడా ఇవ్వలేదు. కాటన్ యూనిఫామ్ 2 చీరలు ఇవ్వమని చెప్తున్నాము, అవి 2 యూనిఫామ్లు కూడా ఎప్పటి నుంచి ఇస్తామంటున్నారు కానీ హామీ చేయట్లేదు అవి కూడా. కానీ ఎంత దారుణం అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రమాద బీమా మాకు వండే. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.